విక్రమాదిత్య అయితే అలా కారులో వెళ్తూ ఇలా పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి పద్మావతి అంతవరకు వచ్చింది కానీ నా వరకు రాలేదు, ఏంటి అసలు ఏమనుకుంటుంది పద్మావతి, ఎందుకు రాలేదు, అసలు అక్క ఫీల్ అవుతుందని కూడా ఆలోచించలేదు తను అని చెప్పి విక్కీ అయితే పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అదే రోడ్డు మీద ఆటోలో పద్మావతి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే ఏంటి అది పద్మావతి లాగుంది, పద్మావతి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎక్కడ ఉంటుంది అని చెప్పి విక్కీ అయితే ఆటోను ఫాలో అవుతూ అలా ఆటోని ఫాలో అవుతూ పద్మావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఒక ఆటోలో అలా హాస్పిటల్ వరకు వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న నర్స్తో అన్ని వివరాలు మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే ఏంటి పద్మావతి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ పద్మావతికి ఏం పని అని చెప్పి విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే హాస్పిటల్లో నర్స్తో మాట్లాడుతూ ఉండడం చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. పద్మావతి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి పద్మావతి అని చెప్పి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.